మంత్రుల అసంతృప్తి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు. ఇప్పటి వరకు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు పనితీరు మార్చుకోవాలి అని చెప్పి ఆయన అంటే, వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం డైరెక్ట్ సీఎం దగ్గరే పంచాయతీ పెట్టడం. ఏం చేయబోతున్నారు సీఎం గారు? పంచాయతీ స్థాయిలో కాదు కానీ ఇది ఇంకోటి బొమ్మ పోర్చులాగే. అవును. నిజంగా చంద్రబాబు నాయుడు నిన్న కూడా అసంతృప్తి వెలిపుచ్చారు. ఎందుకంటే మీరు కూటమిగా ఉన్నప్పటికీ ఎవరి మీద వచ్చినా కానీ మనం ఎదుర్కోవాలి, ఎదుర్కోవటంలో మీ ప్రచారం చాలటం లేదు, యూరియా కొరత మీద దుష్ప్రచారం చేస్తుంటే మీరు ఎదుర్కోలేదని ఆయన నిన్న కూడా మంత్రుల మీద అసంతృప్తి వెలిపుచ్చడం అది జరిగింది. ముఖ్యంగా ఈ సుగాలి ప్రీతి కేసుల్లో పవన్ కళ్యాణ్ మీద చాలా దుష్ప్రచారం జరిగిందని ఆయన కూడా రిపోర్ట్ చేశాడట. ముఖ్యమంత్రి కూడా దాని మీద మనం ఎవరైనా ఎదుర్కోవాలని. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మటుకు చెప్పాలి. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్న మాట నిజమే, కానీ సమస్య పరిష్కారం కాలేదు. మనం కూడా మాట్లాడాం. నిజానికి వైసీపీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా పవన్ చేసినప్పటికీ కూడా అంతకుముందు ప్రభుత్వం కానీ తర్వాత జగన్ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు కూడా ఆ శక్తులే అడ్డుపడుతున్నాయి దానికి అని పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా అంటున్నారు. కానీ అదే సమయంలో వైసీపీ వాళ్ళు మా మీద ప్రచారం చేస్తే ఎవరు అండకు రాలేదని ఆయన ఫిర్యాదు చేయడం, దాని మీద చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాంటివన్నీ మనం కామన్గా ఎదుర్కోవాలని చెప్పడం ఆ జరిగినప్పుడు అప్పుడేమంటే ఇవన్నీ ఎదుర్కోవడం, సమాచారం ఏం చేస్తున్నాం ఇవన్నీ చెప్పడానికి ఈ జిల్లా సమీక్షా సమావేశాలు నెలకోసారి జరగాలి అని అది వరకు ఉన్నది. సో అది జరపడం లేదు, అధికారులు దానికి సహకరించడం లేదు అని నాదెండ్ల భాస్కర్ మనోహర్ చెప్పడము, చెప్తే వెంటనే దాన్ని తెలియదా ఒకసారి మీరు వాళ్ళందరికీ కూడా పంపించండి అంటే నెలకోసారి జరిగితే అక్కడ అన్ని విషయాలు వస్తాయి, అవి మేము చెప్పడానికి వీలవుతుందని ఏదో అనమాట. అంటే అధికారులు ఇన్ఛార్జ్ మంత్రులతో టచ్లో ఉండి వాళ్ళు చేయటం లేదు. వాళ్ళు 3 నెలలకు ఒకసారి, చాలా చోట్ల నెలకోసారి అన్నది కాస్త 3 నెలలకు. మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు రోజు కనీసం 4 వీడియో కాన్ఫరెన్స్లు అందరికీ చెప్పడం, ఈ విషయాలన్నీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చేస్తుంటారు. ఈ స్థాయిలో జరగడం లేదు అనేది అసంతృప్తి